హాయ్ అండి, నేను మీకు ఇట్టైనా ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రస్తుతం నేను వాస్కో డి గామా రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనం వాస్కో డి గామా నుంచి వేలంకన్ని వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయబోతున్నామండి. ఫుల్ ట్రైన్ జర్నీ అయితే కాదు, నేను హుబ్బళ్ళి జంక్షన్ రైల్వే స్టేషన్ వరకు ఈ ట్రైన్ జర్నీ వీడియో అయితే చేయబోతున్నాను. సో ఏంటంటే మనం వర్షాకాలంలో కొన్ని మంచి మంచి లొకేషన్ చూపిందామని చెప్పేసి బయలుదేరాము. కాకపోతే మనకి అది అవదమ్మా అర్థమే ఉంటుంది మీకు. ఎక్కడికి వెళ్ళినా సరే మనకు వర్షం పని అవ్వట్లేదు, ఎండగానే ఉంది. సో ఈరోజు మన రూట్ ఏంటన్నది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను హుబ్బళ్ళి జంక్షన్ వరకు ఎందుకు చేస్తానని కూడా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో మరి గోల సో లేట్ చేయకుండా లోన్కి అయితే వెళ్ళిపోతామండి. చాలా విశేషాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఇదే మన వాస్కో డి గామా రైల్వే స్టేషను గోవా స్టేట్లో ఉంటుందండి. సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ హుబ్బళ్ళి డివిజన్ పరిధిలోకి వస్తుందన్నమాట వాస్కో డి గామా రైల్వే స్టేషను. లోపలికి రాగానే 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో రెడీగా ఉందండి మన ట్రైన్. వాస్కో డి గామా నుంచి వేలంకని ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇప్పుడు ఒకసారి మన ట్రైన్కి సంబంధించిన కోచ్ పొజిషన్ చూద్దామండి. ఈ ట్రైన్కి మొత్తం 4 జనరల్, ఒక ఎస్ఎల్ఆర్డి, 8 స్లీపర్ క్లాస్ కోచెస్, దాని తర్వాత మనకి 2 థర్డ్ ఏసీ, 3 థర్డ్ ఏసీ ఎకనామిక్, ఒక సెకండ్ ఏసీ కోచ్ అయితే ఉందండి. LHB ట్రైన్. నేను ఈ ట్రైన్లో స్లీపర్ క్లాస్లో టికెట్ బుక్ చేసుకున్నానండి. RS వచ్చింది, S6. సో ఇదే మన కోచ్. లోనికి వెళ్ళిపోయి బ్యాగ్ పెట్టేసి మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. హర హర మహాదేవ శంభో శంకర. 55 సైడ్ లోవర్ వచ్చింది మనకి. RAC ఇక్కడే ఇదిగోండి 55 మనకి RAC విండో సైడ్ వచ్చింది మనకి. ఓపెన్ విండో. చూద్దాం, మనకి లొకేషన్లు కవర్ చేయడానికి బాగుంటుంది. ఒకసారి బయటికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఖాళీగానే ఉంది ట్రైన్. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17315 అండి. వాస్కో డి గామా నుంచి మనకి తమిళనాడులోని వేలంకన్ని వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ వారంలో ఒకరోజు ఉంటుందండి. ప్రతి సోమవారం ఉదయం 8:40 మనకి గోవాలోని వాస్కో డి గామా రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:25 తమిళనాడులోని వేలంకన్ని రైల్వే స్టేషన్కి చేరుకుంటుందండి. గోవా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మీదుగా 1264 కిలోమీటర్లు ప్రయాణిస్తుందండి మన ట్రైన్. ప్రయాణ సమయం వచ్చేసి మనకి 27:45 సమయం అయితే తీసుకుంటుంది. ఇక మనకి వాస్కో డి గామాకి వేలంకన్నికి మధ్యలో 25 హాల్ రైల్వే స్టేషన్స్లో ఆగుతుందండి. అసలు మన వర్షాకాలం ట్రిప్ కాస్త ఎండాకాలం ట్రిప్లో అయిపోయిందండి. అసలు వర్షాలే లేవండి. జూలై నెల 13వ తారీఖు ఇది. ఈ ఏరియా అంతా ఎలా ఉండాలి తెలుసు. అసలు అటువంటిది ఎండ బీభత్సం కాసేస్తుంది. ఇవాళ నిన్న వాతావరణం రిపోర్ట్ చూసుకొని మరీ వచ్చాను. ఇవాళ వర్షం ఖచ్చితంగా ఇక్కడి నుంచే ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. లేదంటే నేను శుభ్రంగా అక్కడే ఫ్రీగా రెస్ట్ అది తీసుకొని మనకి మడగావ్ జంక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాను వీడియో. సో అయినా సరే మనకి లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎందుకంటే మనకు ఒక 10 రోజుల ముందు కొద్దిగా వర్షం పడింది కదా. సో దానివల్ల ఏంటంటే మనకి లొకేషన్స్ అవి కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం రీసెంట్గానే మనం అరకులోయల అందాలు చూసాము. కర్ణాటకలోని వెస్టర్న్ ఘాట్స్లోని మనం షిరాడి ఘాట్ అందాలను కూడా చూసాము. ఈరోజు మళ్ళీ మనం అదే వెస్టర్న్ ఘాట్స్లోని బ్రాగంజా ఘాట్స్ అందాలను చూడబోతున్నామండి. అందులో మనకి దూద్ సాగర్ మనకి బోనస్ అనమాట. పడిపోయింది, సిగ్నల్ పడిపోయిందండి మనకి. డీజిల్లోకి ఈరోజు మనల్ని తీసుకెళ్ళేది 6:30 ఆన్ టైం అంటే ఆన్ టైం అండి. ఉదయం 8:40 అంటే 8:40 మనం స్టార్ట్ అయిపోతున్నాం. వాస్కో డి గామా స్టేషన్ కోడ్ VSG. బాయ్ బాయ్ వాస్కో డి గామా. అంత గామగామే ఇక్కడికి వస్తే. మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ట్రైన్ చూసారా, మెమో ట్రైన్. వాస్కో డి గామా కూలెం వెళ్ళే డెమో ట్రైన్ అండి అది. బా డబుల్ బోనంజా. సో ఏంటంటే ఇక్కడ ఎండగానే ఉంది, కానీ మనం వెళ్ళే లొకేషన్ ఘాట్ సెక్షన్లో మాత్రం వాతావరణం అనుకూలిస్తుందని అనుకుంటున్నాము. వర్షం పడకపోయినా మనకి లైట్గా ఎండ తగిలినా మాత్రం బాగుంటుందండి వ్యూ చూడటానికి. సో ఇంకోటి ఏంటంటే మన జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది. అనుకోకుండా స్టార్ట్ చేశాను ఈ జర్నీ. నేను నర్సాపురం నుంచి బెంగళూరు వచ్చాం, బెంగళూరు నుంచి మంగళూరు వచ్చాం, మంగళూరు నుంచి నిన్న నైట్ మనం వాస్కో డి గామా వచ్చాము. నిన్న నైట్ మనం వాస్కో డి గామా ఎలా వచ్చామన్న వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే మనం క్యాజువల్ బ్లాగ్ అయితే ఇలా చేశాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దిగిన వెంటనే మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను కదండి. ఈ మధ్యలో ఏం జరిగిందంటే మనకి ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్ కోసం నేను చాలా ట్రై చేశానండి. ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్ అయితే నాకు సరిగ్గా దొరకలేదు. ఎక్కడ అడిగినా 400-500 అడుగుతున్నారు జస్ట్ స్నానం చేయడానికి. ఒకటి తగిలేడండి 200 అన్నాడు. సరే కదా అని చెప్పి వెళ్ళి శుభ్రంగా స్నానం అది చేసి అన్నీ చేసుకుని బయటకు వచ్చేటానికి నాకు పేమెంట్ అవ్వలేదు. మళ్ళీ కొట్టు అని మొదలెట్టాడండి. అంటే అంత గ్యామ్లింగ్ అంటారు కదా, అది కనిపించింది నాకు ఈరోజు. ఎంతసేపు అనుకున్నారు, ఒక పక్క ట్రైన్ టైం అయిపోతుంది, అరగంట సేపు వదలలేదు నన్ను.
నా దాంట్లో పేమెంట్ సక్సెస్ అయ్యిందని చెప్పినా సరే మనోడు వదలలేదు. మీకు రూపాయి కొట్టించుకున్నాడు, 2 రూపాయలు కొట్టించుకున్నాడు, మీకు స్క్రీన్ షాట్ అవుతుంది చూపించడానికి, లేదా చూపింది మీకు. సరే చాలా ఇబ్బంది అయిపోయింది నాకు నిజంగాను. సో ఏంటంటే కంటిన్యూగా జర్నీ చేశాం కదా, బాగా చిరాకుగా ఉంది, ఫ్రెష్గా స్నానం చేసి మొదలెడదాము ఈ ట్రైన్ జర్నీ అని చెప్పేసి అనుకున్నాను. సో అందుకే తిరిగానండి, దాదాపు ఒక్కొక్క మొత్తం అంతా తిరిగేసాను బయట అంతాను, ఎక్కడ ఏమీ లేవు నాకు. చూసారా డీజిల్లోకో WDP4 డియా బియా సియా ఈయా ఏదోటి డీజిల్లోకో. పట్టాల పక్కనే గోవాందాలు. దీనికన్నా మా గోదావరి బెటర్ అనిపించింది పట్టాల పక్కన చూస్తుంటే. ఏం భలే ఉందండి, మధ్యలో కొబ్బరి చెట్లు, అలాంటి చర్చిలు నచ్చుతాయి. పూర్వకాలం చర్చిలు ఉంటాయి చూసారా, చూడటానికి భలే ఉంటాయి. గోవాకి వచ్చాం, మరి బీచ్ చూడకపోతే ఎలా? చూడకపోవడం ఏంటండి, నేను మీకు చూపిస్తాను, మన కేటగిరీలో చూపిస్తాను. చూడండి గోవా బీచ్ ఎలా ఉంటుందో చూసారా. ఇది ఒక పక్క అనమాట, ఇది హైలైట్ కదా. సముద్రం పక్కన అంటే ట్రైను, బీచ్ పక్కన అంటే ట్రావెల్ చేసుకుంటే వెళ్తున్నాం. అదిగోండి బీచ్, జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. ఏమన్నా ఈ ప్లేస్ చూస్తుంటే దీనికన్నా మా పేరుపాలెం బెటర్ అనిపించింది నాకు. అంటే బీచ్ వరకు, లొకేషన్ అంటే చెప్పక్కర్లేదు అనుకోండి, ఎక్సలెంట్గా ఉంది. గోవా వచ్చాం, బీచ్ కూడా చూస్తాం. అందరిది ఒక రకమైన ఎంజాయ్మెంట్ అయితే నాది ఒక రకమైన ఎంజాయ్మెంట్. మనం అన్ని ట్రైన్ నుంచి చూసేస్తాం. ఏంటంటే కొంతమంది బైకుల్లో వెళ్తూ ఉంటారు, కారులో వెళ్తూ ఉంటారు, బస్సుల్లో వెళ్తూ ఉంటారు, ట్రెక్కింగ్లు చేసుకొని వెళ్తూ ఉంటారు, మంచి మంచి వ్యూ పాయింట్లన్నీ వాళ్ళు అదో రకంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం అలా కాదు, మనం అన్నీ కూడా ఒక దగ్గర నుంచి ట్రైన్లోంచి ఎంజాయ్ చేస్తాం, మీకు కూడా చూపిస్తాం. సో ప్రస్తుతం మనం సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్లో ఉన్నామండి, హుబ్బల్లి డివిజన్ పరిధిలో ఉన్నాం మనం ప్రస్తుతం. డబుల్ లైన్ వర్క్ అయితే జరుగుతుందండి మనకి ఇక్కడ నుంచి మడగావం జంక్షన్ వరకు, సింగిల్ లైన్ అనమాట ఇది. సో ఇప్పుడు ఏంటంటే మనం మడగావం జంక్షన్ దగ్గర మనం కొంకణ్ రైల్వే టచ్ చేసుకుని మళ్ళీ మనం సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్లోకి వెళ్ళిపోతామండి డైరెక్ట్గా. కూలేం, దూద్సాగర్, లొండా, హుబ్బల్లి మీదుగా వెళ్ళిపోతాం అనమాట మన ట్రైను. వాతావరణం అయితే మారుతుంది, కూలెక్కిందండి, కూలెక్కింది. ఏంటి ఓటక CSMT మంగళూరు సూపర్ ఫాస్ట్ వెళ్ళిందండి ఇప్పుడు మనకి. అదే కొంకణ్ రైల్వే అనమాట మన పక్కన కనిపిస్తున్న ట్రాక్. వ్యాప్ 7తో ఉంది ఇది. ఏ బండి? అబ్బా విస్తడానికి వచ్చుకోవడం దీనికి జనశతాబ్ది అంట. CSMT మడ్గావ్ జనశతాబ్ది మధ్యాహ్నం బయలుదేరుతుంది, మధ్యాహ్నం 12 బయలుదేరుతుంది. ఏది గంట ఏమో పెందలకాడ బయలుదేరితే బాగుంటుంది లొకేషన్ చూడటానికి. వీళ్ళ బొట్లు తాని చేస్తారు ఇక్కడే. మడ్గావ్ జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం. జనాలు అయితే గట్టిగానే ఉన్నారండి. ఓ పక్క దూద్సాగర్ ఫాల్స్, ఇంకో పక్క ఏంటంటే మనకి బెంగళూరు మీదుగా నాగపట్నం వెళ్తుంది కదా. సో ఎక్కువగా ఈ సైడ్ వాళ్ళు ఎక్కువగా నాగపట్నం వెళ్తూ ఉంటారండి. నాగపట్నం అక్కడ చర్చ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తూ ఉంటారు ఎక్కువ జనాలు. 2 నెంబర్ ప్లాట్ఫామ్ లాగిందండి బండి. 1/2 గంట లేట్లో వచ్చాం మనం. స్టేషన్ కోడ్ MAO. బండి అయితే ఫుల్ అయిపోయింది. 9:27 17 నిమిషాలు లేట్లో బయలుదేరామండి. 9:10కి బయలుదేరాలి మనం. ప్రస్తుతం మనం కొంకణ్ రైల్వే లైన్లో ఉన్నామండి. ఇప్పుడు మనం సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ లైన్లోకి అయితే మారుతాం అనమాట. ఇక్కడ రూట్ డైవర్షన్ తీసుకుంటాం కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఏంటంటే మనకి మంగళూరు దగ్గర తోకూరు నుంచి ఇటు మహారాష్ట్రలోని రోహా దగ్గర వరకు మనకి కొంకణ్ రైల్వే జోన్ ఉంటుందండి. ఇదిగోండి KR కొంకణ్ రైల్వేస్.
మనకి మడ్గావ్ నుంచి ఇటు హుబ్లీ లైన్ అంతా కూడా సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ అండి. మనం ట్రాక్ చేంజ్ అయిపోయామండి, సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లోకి ట్రాక్ చేంజ్ అయిపోయాము. స్ట్రైట్కి వెళ్ళిపోతే అటు మంగళూరు సైడ్ అనమాట. రూట్ డైవర్షన్ తీసుకున్నాం, అటు బయటకు వెళ్ళి చూపిందాం కావట్లేదు మీకు ఆ రూట్. జనాలు ఫుల్గా ఉన్నారు. ఏం పేరు ఇది? సన్వెట్ డామ్ చర్చ. అస్సలు అర్థం కాలేదు పేరు. మన మొబైల్లో ఒకలా చూపిస్తుంది, బోర్డు మీద ఒకలా ఉంది. ఈ ఏరియా కూడా చూడండి, దట్టమైన అడవులే మొత్తం అన్నీ కూడా. లోయల్ లాంటి ఏం కనబడలేదు మనకి. ఇక మొత్తం అడవి, ఇదంతా అడవిలోంచి వెళ్తున్నాం మనం. WDG4 రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ గూడ్స్తో పాటు వచ్చిన చూడండి ఇంజిన్లు, ఆ 2 ఇంజిన్లు తీసుకొచ్చి మన ట్రైన్కి పెడతారనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి 3 ఇంజిన్లు వెళ్తుంది మన బండి ఘాట్ సెక్షన్లో. కూలెం జనాలందరూ బయటకు వచ్చారు. ఆగుతుంది మనకి ఇక్కడ ఒక 10 నిమిషాలు ఆగుతుంది బండి. వెనకాల 2 ఇంజిన్లు పెట్టాలా, మనం కదలాలా. ఈ లోపు టీ కొడితే బాగుంటుందేమో. జనాలు చూస్తే బీభత్సంగా ఉన్నారు. మనకి సైడ్ ఇస్తారో ఎవరో, మనం ఎంతవరకు కవర్ చేయగలుగుతామో ఏంటో నాకేం అర్థం అట్లా. ఏదో రకంగా దూరేసైనా సరే మీకు చూపించాలి ఈరోజు నేను. టీ స్టాల్ మిసివర్నో స్తోతకమో తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే దొరకలేదు మనకి. టీ టీ అండి, బాగుంది టీ. 10 రూపాయలే. పడిపోయినాయి మనకి వెనకాల 2 ఇంజిన్లు. సింగర్ కూడా పడిపోయింది మనకి. బయలుదేరిపోతాం మనం. ఎండేంట్రా బాబు, ఎక్కడ దొబ్బుతుంది. అడవిలో రైల్వే స్టేషన్. అడివే, అంతా అడివే. టీ అయితే బాగుందండి, తాగేసాం. వేస్టేజ్ డస్ట్బిన్లో వేస్తాం. మరి కొద్దిసేపట్లో మనం భూలోక స్వర్గంలోకి అయితే అడుగు పెడుతున్నామండి. పశ్చిమ కనుమల అందాలను చూడడానికి రెడీగా ఉన్నారా? దాదాపు 16 టనల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అందులో మనకి పెద్దది దూద్సాగర్ వాటర్ ఫాల్ ఉంటుంది. దట్టమైన అడవులు, లోయలు అందాలు అయితే మనం చూడబోతున్నాం. అడవిలో అరుపులకి సిద్ధం కండి. సైలెంట్గా స్టార్ట్ అయిపోయింది, జనాలు పరుగులు. ఇక్కడ వాటర్ కనిపిస్తుంది చూసారా, అదంతా కూడా దూద్సాగర్ వాటరే. అది వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన వాటర్ అనమాట అంతా కూడా. సో ఇప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి క్యాజువల్ రాక్ అండి. 26 కిలోమీటర్ దూరంలో ఉంది. అబ్బా ఇది చూడండి ఎంత బాగుందో. 26 కిలోమీటర్ దూరంలో ఉంటుంది క్యాజువల్ రాక్. గంట ప్రయాణం అండి, గంట సేపు ఫుల్ ఎంజాయ్ మనకి. ఈ ఎండ ఏంట్రా బాబు, మబ్బుగా కూడా లేదు అసలు. వస్తుందండి, వస్తుంది. మన మొదటి టనల్ వస్తుంది. అడవిలో అరుపులకి సిద్ధంగా అండి. టనల్ నెంబర్ 16. మొత్తం 16 టనల్స్ ఉంటాయండి. ఏం సౌండ్ లేదండి, అది వచ్చింది. పడుకున్నావా భయ్యా ఇప్పుడు దాకా? ఇక్కడి నుంచి వ్యూ ఎంజాయ్ చేయొచ్చండి మనం. ఆ ఎండగా ఉండడం కూడా బాగుందండి.
అదిగా కొండ పైకి వెళ్తాం మనం, అటే వెళ్తాం. అటు వెళ్ళిన తర్వాత మనకు కనబడుతుంది దూద్సాగరం. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి అయిపోయింది టనల్ నెంబర్ 15 ఇప్పుడు వస్తుంది మళ్ళీ సిమ్మర్. మనకి అటుపక్క చూసినా ఇటుపక్క చూసినా ఒకటే వ్యూ అండి, అందుకే మొత్తం అంతా ఒక సైడ్ కవర్ చేస్తున్నాం. అన్ని రిజర్వేషన్లు అయిపోయినాయి డోర్ల దగ్గర, అన్ని చోట్ల. ఇదిగోండి వ్యూ, ఇదిగోండి దూద్సాగర్ వ్యూ, ఇదిగో వ్యూ, ఇదిగోండి ఇది సెకండ్ వ్యూ. అదిగోండి ఇప్పుడు బాగా కనబడుతుందా? వా రెడీగా ఉండండి, వచ్చేసింది ఫాల్స్, దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వ్యూ చూడటానికి రెడీగా ఉండండి. అమ్మ స్లోకి వెళ్ళమ్మా, స్లోకి వెళ్ళమ్మా. అదిగోండి. వా చూడండి, మనం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం కనపడుతుంది మళ్ళీనా. అదిగోండి ఈరోజు అయితే చాలా బాగా కనపడింది మనకి. అదే అయిపోయింది, దూద్సాగర్ వ్యూ పాయింట్ అయిపోయింది. భలే ఉంటుంది అలాగ వాటర్ పడుతూ ఉంటే. ఇది ఇక ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ పడుతుంది చూడండి. వాతావరణం చూసారా మారింది. వట్టే వర్మ వట్టు చిన్నపిల్లలు చేసినట్టు వస్తుంది ఇక్కడ. ఇది దూద్సాగర్ రైల్వే స్టేషన్ అండి, దూద్సాగర్ రైల్వే స్టేషన్. అది అటుపక్క గూడ్చిపోయింది మనం. ఇక్కడ వాటర్ ఉన్నాయి, ఫస్ట్ చూడండి స్టేషన్ వాటర్ ఉన్నాయి. అటు ఇది దూద్సాగర్. బ్రో ఉంది సిగ్నల్, ఫుల్ సిగ్నల్ వచ్చింది. స్లోగా వెళ్తుంది బండి, వంపులు సొంపులతో నడుస్తుంది. ఎలా ఉందంటే అన్నట్టే ఉంది. మబ్బేసింది మళ్ళీ గట్టిగా. ఏంటో నేను ఈ టైంకి వర్షం పడుతుందని చెప్పేసి వెదర్ రిపోర్ట్ చూపించి నమ్మించి వచ్చాను. నేను ఇక్కడ చూస్తే ఏమేమో లేదు.
వారం రోజుల నుంచి చెప్తున్నా వర్షం పడుతుంది. ఇదిగోండి అదిగోండి వాటర్ ఫాల్ అదిగోండి ఆ చివరి కొండమే కనపడుతుంది చూడండి. ఓ సన్నగా ఉన్నది. సన్నగా ఉంది ఇంకా దగ్గరికి కనపడుతుంది. మనం అటే వెళ్తాం, అదే కదా. దగ్గరికి కనపడుతుంది కొద్దిగా అటే వెళ్తాం. చూసారా బాబోయ్ టనల్ నెంబర్ 7. ఈ అమ్మ వా ఇక్కడ వర్షం పడుతుండే కూడా ఉంటుండే మంచి. నెంబర్ కనపడలేదు. ఇదిగోండి పాలు. అవి 2 వాటర్ ఫాల్స్ అయ్యి సన్నగా ఉన్నాయి. టనల్ నెంబర్ 4. మన పశ్చిమ కనుమలలోని బ్రగంజా ఘాట్ అందాలు చూడండి. మనం ఈ ట్రిప్లో అనంతగిరి హిల్స్ కవర్ చేసాము, షిరాడి ఘాట్ కవర్ చేసాము. అదే పశ్చిమ కనుమలలో మనం ఇప్పుడు బ్రగంజా ఘాట్ ఇది కూడా కవర్ చేస్తాం. ఇక వాటర్ ఫాల్ చూసారా, ఇదే వాటర్ వెళ్తుంది. నెంబర్ 3. ఈ టనల్ చూడండి, డిజైన్ చూడండి ఎంత బాగుందా. ఏజీ ప్రభు సింబల్ వేసారు మోడల్. చిన్న గుడి. బాగా ఏసీలో వస్తుంది గాలి. బ్రిడ్జిలు ఉంటాయా? ఇదిగోండి ఇంతే, మనకి ఇదే మ్యాక్సిమం లాస్ట్ వ్యూ అనుకుంటున్నా. క్యాజువల్ రాక్ ఉత్తర కర్ణాటకానికి స్వాగతం అండి. రెడీగా ఉండండి, బాటిల్ అన్ని జాగ్రత్త పెట్టుకోండి. పోలీసులు ఎక్కేసారు.
క్యాజువల్ ట్రాక్లో మనకి అఫీషియల్గా 5 నిమిషాలు అయితే స్టాప్ ఉందండి. ఇప్పుడు ఏంటంటే వెనకాల పెట్టిన ఇంజిన్లు అయితే ఇక్కడ తీసేస్తారనమాట. ఘాట్ సెక్షన్ అయిపోయింది కదా. సో ఇంకోటి ఏంటంటే మన గోవాలో తక్కువ దొరుకుతాయి కదా అని చెప్పేసి కొని తెచ్చుకుంటారు మందు బాటిల్ అయ్యి. అది ఇల్లీగల్ అండి, తేవద్దు ఎప్పుడును. సో ఈ వీడియో చూస్తే తెలుసుకోండి, ఎప్పుడు ఎవరు తెచ్చుకోవద్దు. ఎందుకంటే మీరు తెచ్చుకున్నా సరే ఇక్కడ పట్టుకుపోతారండి పోలీసు వాళ్ళు. ఏంటంటే చాలా మంది తెలియక బోల్ డబ్బులు పెట్టేసి తెచ్చుకుంటూ ఉంటారండి. చాలా మంది తెలియక తెచ్చుకుంటారు, కొంతమంది తక్కువ వస్తుంది కదా అని తెచ్చుకుంటారు. అలా తెచ్చుకున్నారంటే మాత్రం మీరు బలైపోతారండి. ఎందుకంటే మొత్తం పట్టుకెళ్ళిపోతారు, ఇక్కడ ఫుల్ చెకింగ్ ఉంటుంది. సో అది ఇల్లీగల్. మీరు ఎప్పుడు అలాగా బాటిల్స్ అవి తేకండి ట్రైన్స్లో. ఓకే, క్యాజువల్ రాక్ నుంచి స్టార్ట్ అయిపోయాం. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి లొండా జంక్షన్. ఇక్కడ నుంచి 24 కిలోమీటర్ దూరంలో ఉందండి లొండా జంక్షన్. ఘాట్ సెక్షన్ అయిపోయినా లొకేషన్ అయితే మాత్రం బాగుంటుందండి. ఇంకా లొండా జంక్షన్ దాటేదాకా బాగానే ఉంటుంది. ఏంటంటే హెవీ ఘాట్ ఉండడం వల్ల మనకి ఇక్కడ వరకు మనకి డబుల్ ఇంజిన్లు పెడతాను అనమాట ఎక్స్ట్రా. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంది లొకేషన్? వర్తేనా? బోల్డ్ డబ్బులు వేస్తాం, వర్త్ కాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. వర్షమే లేదు, ఏంటో మన దరిద్రం. దరిద్రుడు తొట్టికెళ్తే సముద్రం ఎండిపోయిందంట. నీ బతుకు అంతే. లోండా జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం. 6 నిమిషాలు లేట్లో వచ్చామండి ఈ స్టేషన్కి. 11:55 అయిందండి. ఇక్కడ నుంచి బెళగావి ముంబై లైన్ ఉంటుంది, ఒక లైను మనం వెళ్ళే లైను. లోండా జంక్షన్. నెక్స్ట్ స్టాప్ మనకి ధార్వాడ్ అండి. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది ధార్వాడ్. ఇప్పుడు ఈ జంక్షన్ రూట్ ఏంటంటే ఇటేనండి, మనం ఇందాక స్టేషన్ ఎంటర్ అవుతున్నప్పుడు అటు నుంచి వస్తుంది అనమాట. అటు పూణే లైన్ అనమాట, అది పూణే బొంబాయి లైన్. క్యాజువల్ ట్రాక్లో ఎక్కారు, ఇక్కడ దిగిపోయారు. మొత్తం దొరికిన గాడికి అన్ని మూటలు కట్టేశారండి, బాటిల్ నేను. ఎంత ఒకటి వచ్చేసి 3,500, 4,500, 2,000 అలా ఉన్నాయి రేట్లు ఒకటి బాటిల్. మనకైతే మా అయితే ఒక 500-600 ఎక్కువ వద్దేమో. ఒక 1000 రూపాయలు అనుకుని పోనీ, ఒక 1000 రూపాయలు ఎట్టు కొనుక్కొని అక్కడ ప్రసాదంగా తాగే కన్నా ఇక్కడ కొనుక్కొని మొత్తం దొబ్బెట్టాలి. అస్సలు వదలరండి, గుర్తుపెట్టుకోండి. ఇల్లీగల్ అది. మీరు తెలిసి తెచ్చుకుంటారో తెలియక తెచ్చుకుంటారో కక్కుతిపడి తెచ్చుకుంటారో, ఎలా తెచ్చుకున్నా దొరికారంటే మాత్రం తీసుకుపోతారు. అది హుబ్లీ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్. ఏంటి ఇక్కడ పార్క్ చేశారు బండినది? భారత్ గౌరవ్ బెళగావి మండపం, కాశీదర్శ్ బెళగావి మండపం. ఇటు భారత్ గౌరవ్ ట్రైన్స్ అండి ఇవి. ఇవేంటంటే మనకి పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు చూసారా, వాళ్ళ కోసం సపరేట్గా అనమాట ఈ ట్రైను. మనం బుక్ చేసుకోవచ్చు. IRCTC అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మనం ఈ భారత్ గౌరవ్ ట్రైన్ యాత్రకు సంబంధించి చెక్ చేసుకుంటే మనం ఏ స్టేషన్ నుంచి ఏ ఊరు నుంచి ట్రైన్స్ ఉన్నాయన్నది మనకి లిస్ట్ వస్తుంది. దాన్ని బట్టి మన జర్నీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మధ్యలో ఇది హైలైట్, వరి పంట. ఒక పక్క అడవులు, మధ్యలో వరి పంట. నిన్నటి జర్నీలో మనకి మధ్యలో ఒక్క తోటలో కాఫీ తోటలు కనిపించాయి. జాంకేలా అల్నావర్ జంక్షన్ అవుటర్లో ఇదిగోండి ఇంకో రూటు, జంక్షన్ రూటు. దాండేలి వెళ్ళే లైన్ అండి అది. దాండేలికి రీసెంట్గానే డెమో ట్రైన్ స్టార్ట్ చేశారు.
ఇదిగో అదే డెమో. ఆ డెమో ట్రైనే పొద్దున్న ట్రిప్, సాయంత్రం ట్రిప్ ఉంటుంది. అల్నావరా జంక్షన్. ధారవాడకు వచ్చాం. ధారవాడకి ఉత్తర కన్నడ ధారవాడ. ధారవాడ రైల్వే స్టేషన్కి స్వాగతం. వందే భారత్ ఉందండి, ధారవాడ బెంగళూరు వందే భారత్. బా స్టేషన్ చూడండి, అలా ఉండాలి. షెడ్లు ఎత్తే హైట్గా. బుల్లి వందే భారత్ 8 కోచ్ల మినీ వందే భారత్ ట్రైన్ అండి. 1:30కి బయలుదేరాలి మరి. నాకు తెలిసి వెళ్ళిన తర్వాత మనం మండలి వెళ్తారు. నాకు తెలిసి 1:20కి రావాలి. 1:27కి వచ్చామండి. మన 17315 వేలంకన్ని ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ల ప్లాట్ఫామ్ మీద ఆగింది. స్టేషన్ కోడ్ DWR ధార్వాడ్. మా కోసమే ఆర్మా. ధారవాడ నుంచి స్టార్ట్ అయ్యామండి. నెక్స్ట్ స్టాప్ మనకి హుబ్బళ్ళి. ఇక్కడికి మన జర్నీ 179 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. ఇంకొక 20 కిలోమీటర్లు వెళ్తే మన డెస్టినేషన్ వచ్చేస్తుంది. ఈ 20 కిలోమీటర్లకి మనకి ఇంకా 55 నిమిషాలు టైం ఉందండి. బై బై ధారవాడ. చాలా బాగుంది. వేరుశనగ వస్తాయి. కన్ను చూపు మేర అంతా కూడా అలాగే కనబడుతుంది. మన వరి పంటలా కనబడుతుంది. వనకల్ రైల్వే స్టేషన్లో ఆపేశారు బండి. వెళ్ళిపోయామనుకున్న టయానికి ఆపేశారండి బండి. ఇక్కడ హుబ్లీ వెళ్ళింది తింటాల మాకు ఇప్పుడు వద్దు. కానీ సో ఏంటంటే ముఖ్యంగా మనకి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఆ ఘాట్ సెక్షన్ అందాలన్నా చూసారా, అవి చూపిందామని చెప్పేసి నేను ఈ ట్రైన్ జర్నీ ఇలా ప్లాన్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం హుబ్లీ జంక్షన్ రైల్వే స్టేషన్లో దిగిపోయి సాయంత్రానికి ఒక స్పెషల్ ట్రైన్ జర్నీ చేయబోతున్నాం మనం. సో మీరు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. ముఖ్యంగా ఇది ఒక తీర్థయాత్ర బండి అని చెప్పుకోవచ్చండి. ఏంటంటే మనకి గోవా సైడ్ క్రిస్టియన్స్ అందరూ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే వేలంకని వెళ్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళ కోసం వేసినట్టే ఉంది బండి ఇది. ఏంటంటే ట్రైన్లో చాలామంది వేలంకని వెళ్ళే వాళ్ళే ఉన్నారనమాట. సో ఇంకోటి మన పరంగా చూసుకుంటే మనకి తిరుచిరాపల్లి, తంజావూరు, ఇంకా ఉద్యోగం పరంగా చూసుకుంటే మనకి ఐటీ సిటీ బెంగళూరుని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓవరాల్గా ఒక పక్క టూరిజం పరంగా, ఒక పక్క మనకి గోవా నుంచి ఐటీ సిటీని కనెక్ట్ చేసినట్టు, ఇంకొకటి ఆధ్యాత్మికంగా. సో అన్ని రకాలుగా బెస్ట్ ట్రైన్ అండి ఇది. కాకపోతే వారంలో ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. సో ఏంటంటే వర్షం గట్టిగా పడి ఉంటే ఫుల్ ట్రైన్ జర్నీ ప్లాన్ చేద్దును, అది కూడా మొత్తం కవర్ చేసి 2 పార్ట్లు కానీ చూపిందును. ముఖ్యంగా ఏంటంటే నేను దూద్సాగర్ లొకేషన్ వరకే నేను ప్లాన్ చేసుకున్నాను కాబట్టి మీకు ఈ వీడియో అలా వచ్చింది.
సో మనం హుబ్లీ జంక్షన్ దిగిన తర్వాత ఒకసారి స్టేషన్ చూపించేసి వీడియోని అయితే ఎండ్ చేస్తానండి. ఎస్ హుబ్బಳ್ಳಿ శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బಳ್ಳಿ జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. రెండులోకి వెళ్తుంది మన బండి. అది ఒకటి 2 గంటల 21 నిమిషానికి వస్తున్నామండి హుబ్బಳ್ಳಿ జంక్షన్కి. బిఫోర్ వచ్చేసాం మనం, దగ్గరగా పావుగంట ముందే వచ్చాం మనం. ఏమో బోల్డ్ టైం ఇచ్చారు మరి ధారవాడ నుంచి హుబ్లీకి 20 కిలోమీటర్లకే ఇంకా గంట పైన టైం ఇచ్చారు. మరి రాకుండా ఉంటామేంటి. మనం బండి అలా దిగేమో లేదో అజ్మేర్ నుండి మైసూర్ జంక్షన్ వెళ్ళే ట్రైన్ వెళ్తుందండి. వెళ్ళిపోతుంది ఆ బండి, మనం కూడా దిగిపోయాం. సో ఓవరాల్గా ఇదండి మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.